హలో, నమస్తే అండి. నా పేరు టి వెంకట్రావు. నేను వైజాగ్లో నీట్ అండ్ ఐఐటి ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో. మరి ఇక్కడ ఈరోజు మనం గుండెపోటు ఎలా వస్తుంది, దాన్ని నివారించే మార్గాలేంటి, మరి గుండెపోటు రాకుండా మన జీవితకాలంలో మరి ఎలా మనం మన యొక్క గుండెని సంరక్షించుకోవచ్చు అనే విషయాల్ని చెప్తాను. కాబట్టి మీరు పూర్తిగా ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా అనేక మందికి కూడా షేర్ చేయండి. సో మన దేశంలో సంభవించే మరణాలలో దాదాపు ఒక 60% ఈ గుండెపోటు వల్లనే వస్తున్నాయి. అంటే సడన్ డెత్ అన్నీ కూడా, ఆకస్మిక మరణాలన్నీ కూడా గుండెపోటు వల్లనే వస్తున్నాయి. ఒక 20% బ్రెయిన్ స్ట్రోక్స్ అనమాట. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ కొంత బాడీ మనిషి చనిపోవగానే ప్యారలైజ్ అయిపోతాడు. అంటే మనిషి సగం శరీరం దెబ్బతింటుంది. కానీ గుండెపోటు అనేది తీవ్రమైతే కార్డియాక్ అరెస్ట్, అంటే అప్పటికప్పుడే మనిషి చనిపోయే అవకాశం ఉంది. మరి ఈ గుండెపోటు నివారించడానికి మనం అంటే లైఫ్లో అసలు రాకుండా చేసుకోవడానికి ఏం చేయాలి? గుండెపోటు వచ్చినాక ఆ చికిత్స తీసుకొని ఆ స్టెంట్ లేదా సర్జరీ, లేదంటే ఇంకా ఈ లైఫ్ లాంగ్ టాబ్లెట్స్, మిగతా మెడికేషన్, వీటన్నిటి బదులు గుండెపోటు రాకుండా నివారించాలంటే మనం ఏం చేయాలి? గుండెపోటు రాకుండా నివారించాలంటే మనం చేయాల్సినటువంటి మొదటి పని. సో ముందు మన గుండె గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత గుండె యొక్క నిర్మాణము, తర్వాత గుండెపోటు ఎలా వస్తుందో తెలుసుకొని, తర్వాత దానికి నివారణ చర్యలు, చికిత్సా విధానాలు తెలుసుకుందాం. మానవుడి శరీరంలో ఈ గుండె అనేది అతి ప్రధానమైనది. అంటే మనిషి తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి దాదాపు థర్డ్ సెకండ్ మంత్ నుంచి ఈ హార్ట్ అనేది ఏర్పడి, ఒక కండరంగా ఏర్పడి మనిషి చనిపోయేంత వరకు నిరంతరాయంగా ఒక ఖచ్చితమైన వేగంతో కొట్టుకుంటూనే ఉండాలి గుండె. అంటే ఈ గుండె వేగం, కొట్టుకునే వేగం తగ్గినా ప్రమాదమే, పెరిగినా ప్రమాదమే. కాబట్టి ఒక నిర్ణీత వేగం, నిమిషానికి 70 నుంచి 80, అంటే 80 to 90, 100 మధ్యలో ఖచ్చితంగా ఇది ఈ హార్ట్ రేట్ అనేది, గుండె కొట్టుకునే వేగం అనేది ఉండాలి. మరి గుండె యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇది ఒక కండరం, మజిల్ ఇది. అయితే ఈ గుండె మనకి మరి ఎవరి చేతి పిడికిలు ఉంటుందో, మనకి ఎవరి పిడికిలు ఎంత ఉంటుందో అంతే పరిమాణంలో ఉంటుంది. అయితే ఈ గుండె శరీర భాగాలన్నిటి కూడా రక్తం సరఫరా చేస్తుందని మన అందరికీ తెలుసు. అంటే ఈ గుండె మనకి ఇట్లా క్లోజ్ అయినప్పుడు, ఇట్లా గుండె అనేది మనకి ఇలా క్లోజ్ అయినప్పుడు దాని సిస్టోల్ అంటాం, ఓపెన్ అయినప్పుడు డైస్టోల్ అంటాం. ఈ గుండెలా క్లోజ్ అయినప్పుడు రక్తం అనేది అన్ని భాగాలకు కూడా సరఫరా అవుతుంది. అదే ఓపెన్ అయినప్పుడు మళ్ళీ గుండెలా అంటే వ్యాకోచ్ ఇచ్చినప్పుడు, ఎక్స్పాండ్ అయినప్పుడు శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా మళ్ళీ గుండెకి సరఫరా అవుతుంది అన్నమాట. అంటే మన గుండె అనేది సంకోచించినప్పుడు, క్లోజ్ అయినప్పుడు ఆ ధమనుల ద్వారా, అంటే వీటిని ఈ ఈ ఈ కరోనరీ ఈ వెయిన్స్ ద్వారా ఏం చేస్తుందంటే ఈ రక్తం అనేది అన్నిటికి కూడా, అన్ని భాగాలకు కూడా మనకి శరీర భాగాలకి సప్లై, ప్రతి భాగానికి వెళ్తుంది రక్తం. అంటే శరీరంలో చూడండి, ఏ భాగానికి దెబ్బ తగిలినా, కాలికి కానీ లేకపోతే ఎక్కడ ఏ పార్ట్ అయినా కూడా బ్లడ్ వస్తుందంటే అన్ని భాగాలు సప్లై అవుతుంది. ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ డైస్టోల్ అంటే సిస్టోల్. డైస్టోల్ అంటే మళ్ళీ గుండె వ్యాకోస్ ఇచ్చినప్పుడు, మళ్ళీ ఉబ్బినప్పుడు, లావ్ అయినప్పుడు అది మళ్ళీ ఆటోమేటిక్గా రక్తం అంతా కూడా మళ్ళీ గుండెకు వస్తుంది. అయితే ఈ విధానంలో గుండెకి ఒక శరీర భాగంలో చెడు రక్తం కానట్టు గుండె తీసుకొని అది మళ్ళీ శరీరంలో పంపకుండా గుండె ఏం చేస్తుందంటే ఆ లంగ్స్కి, ఈ రెండు ఊపిరితిత్తుల మధ్యలో గుండె ఉంటుంది, ఆ లంగ్స్లోకి ఈ చెడు రక్తాన్ని గుండె పంపుతుంది. పంపించినప్పుడు మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. ఈ ఆక్సిజన్ ఏమవుతుందంటే అది ఈ ఆక్సిజన్ ఆమ్లజని ఆ రక్తాన్ని శుద్ధి చేసి మళ్ళీ ఆ లంగ్స్ అనేవి మళ్ళీ గుండెకి పంపిస్తాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూషన్గా అవుతుంటుంది. అంటే బ్రెయిన్కి కానీ ప్రతి ఆర్గానికి కూడా గుండె పంపు చేయటం, రక్తం పంపు కావాలంటే, రక్తం పంపించబడాలంటే గుండె అనేది పనిచేయాలి. అందుకే మానవ శరీరంలో అతి ప్రధానమైనది గుండె. మొదటిది గుండె, తర్వాత వచ్చి మెదడు. అంటే మెదడు అంటే మొత్తం సూపర్ కంప్యూటర్ అనమాట. అన్నింటినీ కంట్రోల్ చేసేది మెదడే. గుండె ఎంత వేగం కొట్టుకోవాలి, కిడ్నీలు, ఇవన్నిటిని కూడా ఒక కంప్యూటర్ లాగా, ఒక కంప్యూటర్ లాగా బ్రెయిన్ అనేది పనిచేస్తుంది. కాబట్టి మానవ శరీరం మనందరికీ తెలిసింది ఏంటంటే బ్రెయిన్, ఈ గుండె అనేది, హార్ట్ అనేది, గుండె లేకపోతే హృదయం, ఇంగ్లీష్లో మనం హార్ట్ అంటాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అవయవం. ఒక మనిషి జీవితం అంతా కూడా గుండెలోనే మనకి గుండె పనిచేసే తీరు మీదనే ఉంటుంది. అయితే ఇప్పుడు గుండె యొక్క నిర్మాణం, ఇప్పుడు గుండె యొక్క నిర్మాణం కానీ చూస్తే ఎవరి చేతి పిడికిలంత పరిమాణంలో వాళ్ళ గుండె ఉంటుంది.
అయితే ఈ గుండె ఇప్పటిదాకా చెప్పుకున్నాం. అది శరీర భాగాలన్నిటికీ రక్తం పంపించాలి. మళ్ళీ ఆ చెడు రక్తాన్ని తీసుకొని శుద్ధి చేయాలి. ఇన్ని పనులు చేయాలి గుండె మరి. కాబట్టి ఈ గుండె పనిచేయడానికి కూడా కొన్ని ఈ గుండె పనిచేయడానికి కూడా కొంత శక్తి అవసరం. ఆ శక్తిని అంటే ఆ శక్తి అనేది గుండె పైభాగంలో ఉండేటువంటి నరాలు ఉంటాయి. వీటిని కరోనరీ ధమనులు అంటారు. కరోనరీ ఆర్టరీస్ అంటారు. ఈ కరోనరీ ఆర్టరీస్ అంటారు. ఈ కరోనరీ ఆర్టరీస్ ఉంటాయి. ఈ కరోనరీ ఆర్టరీస్ అంటే హృదయ ధమనులు అంటారు. ఈ గుండె చుట్టూ ఉంటాయి అన్నమాట. అంటే హార్ట్ చుట్టూ కూడా ఈ కరోనరీ వెయిన్స్ అనేవి ఉంటాయి. ఇవేం చేస్తాయి, ఈ వెయిన్స్లో ఉన్న ప్రవహించే రక్తం గుండె పనిచేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. గుండె లోపల కదండి, గుండె పైభాగం అంతా కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట కంట్రోల్. వీటిని హృదయ ధమనులు అంటారు, కరోనరీ వెయిన్స్ అంటారు. ఈ కరోనరీ వెయిన్స్లో కానీ అంటే ఈ గుండె ఎంత బాగా పనిచేయాలంటే కరోనరీ వెయిన్స్లోకి బ్లడ్ పంప్ అయ్యే విధానం, బ్లడ్ ప్రవహించే పంప్ అయ్యే దాని మీద ఉంటుంది. ఈ కరోనరీ వెయిన్స్లో ఎక్కడైనా క్లాట్ లేకపోతే ఒక గడ్డ అనేది ఏర్పడినా, లేకపోతే కరోనరీ వెయిన్స్లో రక్తం సరిగ్గా పంపు కానప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ భాగానికి ఆ గుండెకి అంటే ఆ భాగంలో గుండెకి రక్తం అందదు కాబట్టి ఆ భాగం వీక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడమ వైపు ఉండేటువంటి కరోనరీ వెయిన్స్కి రక్తం అందలేదు అనుకుందాం. ఎడమ భాగానికి ఉండేటువంటి ఆ కరోనరీ వెయిన్స్ కానీ రక్తం అందకపోతే ఆ భాగం అంతా కూడా ఆ గుండెలో ఆ భాగం అంతా కూడా రక్తం అందలేదు కాబట్టి ఆ భాగం కొద్ది రోజులు పనిచేయడం ఆగిపోద్ది లేదా చచ్చుబడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడమ వైపులో ఒక 30-40% భాగం ఈ కరోనరీ వెయిన్స్లన్నీ కూడా బ్లాకులు. అంటే ఈ అడ్డంకులు ఎలా ఏర్పడుతుంటే ఒకటి కొలెస్ట్రాల్, ఈ ఈ కరోనరీ వెయిన్స్లో అడ్డంకులు 3 విధాలుగా ఏర్పడతాయి. ఒకటి కొలెస్ట్రాల్ వల్ల, కొలెస్ట్రాల్ని దీన్ని ఇంగ్లీష్ కెమిస్ట్రీలో ఏమంటారంటే సాలిడ్ ఆల్కహాల్ అంటారు. దీని మాలిక్యులర్ ఫార్ములా C27H45OH. వాట్ ఈజ్ కొలెస్ట్రాల్ అంటే ఒక ఘన రూపంలో ఉండేటువంటి ఆల్కహాల్ని ఏమంటారంటే కొలెస్ట్రాల్. ఈ సాలిడ్ ఆల్కహాల్ ఫార్మ్డ్ ఫ్రమ్ బ్రెయిన్ టిష్యూస్ మజిల్ ప్రోటీన్ సెల్స్ ఈజ్ నోన్ యాజ్ కొలెస్ట్రాల్. ఈ మాలిక్యులర్ ఫార్ములా ఏంటంటే C27H45OH. ఈ కొలెస్ట్రాల్ అనేటువంటి చెడు పదార్థం ఈ రక్తనాళాల లోపలికి కానీ అడ్డుపడినప్పుడు అప్పుడు ఈ యొక్క కరోనా వెయిన్స్ అని మూసుకొని పోతాయి. అప్పుడు కూడా రక్తం అందదు మొదటి. రెండోది కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఆ నాళాలు ఏంటంటే కొంతమందికి సంకోచిస్తాయి, అంటే ఎక్స్పాండ్ సన్నగా కుంచుకొని పోతాయి. సో వీటి వల్ల కూడా ఈ రక్తనాళాలు రక్తం సరఫరా. మూడోది హై బీపీ వల్ల కానీ లేదా షుగర్ వల్ల కానీ ఏమవుతుందంటే ఈ షుగర్ వల్ల ఈ గ్లూకోజ్ ఏం చేస్తుందంటే ఈ పూడికల్లో అంటే ఈ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడతాయి. సో ఈ 3 కారణాలు. మొదటిది కొలెస్ట్రాల్ వల్ల, రెండోది అనుకోకుండా కొన్ని వ్యాధుల వలన, వంశపారంపర్య వ్యాధుల వల్ల కానీ లేకపోతే జెనెటిక్ వల్ల ఆ రక్తనాళాలు కుంచుకొని పోతాయి. మూడోది ప్రధాన కారణం షుగరు లేదా బీపీ. ఈ షుగర్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ శాతం బీపీ, బ్లడ్ ప్రెషరు, షుగరు, రక్తపోటు, చక్కెర వ్యాధి. ఈ రెండిట్లో చక్కెర వ్యాధి వల్ల ఎక్కువ గుండెపోటు వస్తుంది. చక్కెర వ్యాధి వల్ల ఏమంటే ఆ కొలెస్ట్రాల్ అనేది ఈ రక్తనాళాలు అంటే ఈ గుండె చుట్టూ ఉండేటువంటి ఆ రక్తనాళాలు బాగా పూడికలు ఏర్పడతాయి. ఈ 3 కారణాల వల్ల ఏమవుతుందంటే ఈ రక్తనాళాల పూడికలు ఏర్పడటం వల్ల ఆ భాగానికి ఆ రక్తం అనేది గుండెకి అందదు. దానివల్ల ఏమవుతుందంటే గుండె కొద్ది రోజులకి రక్తం అందదు కాబట్టి ఆ భాగం పనిచేయదు. మనకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో ఒక భాగాన్ని రక్తం కానీ చేతికి దారం కట్టామనుకున్న కాలికి ఆ కింద భాగం ఏ భాగం అయితే రక్తం సరఫరా కదా అక్కడ మనకు తిమ్మిరి వస్తుంది. కొద్ది రోజులు సెల్స్ అన్నీ చనిపోతాయి. అదేవిధంగా ఎప్పుడైతే ఆ భాగానికి గుండెకి ఆ కరోనరీ వెయిన్స్లో పూడికలు ఏర్పడతాయో, అడ్డంకులు ఏర్పడతాయో అప్పుడు ఆ భాగానికి రక్తం ఉంది కాబట్టి కొన్ని రోజులకి ఆ గుండె కండరంలో ఉండే కణాలు అంటే ద సెల్స్ ప్రెజెంట్ ఇన్ ద హార్ట్, ఆ హార్ట్ మధ్యలో ఉండే సెల్స్ అన్నీ కూడా చనిపోతాయి. అప్పుడు ఆ భాగం అనేది పనిచేయదు. ఈ విధంగా పనిచేయకపోయినా కూడా గుండె నొప్పి వెంటనే రాదు. కొద్ది రోజుల కిందంటే ఆ భాగం ఎప్పుడైతే పూర్తిగా డ్యామేజ్ అయిపోతుందో అప్పుడు సడన్గా గుండెపోటు అనేది అప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క స్ట్రోక్ని ఏమంటారంటే హార్ట్ అటాక్, గుండెపోటు అంటారు. ఇది కొన్ని సందర్భాలలో ఏంటంటే ఒక ఛాన్స్ ఇస్తుంది మనిషికి, అంటే బ్రతికే అవకాశం ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి బ్రతికే అవకాశం లేదా స్టెంట్ వేసే అవకాశం ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో కార్డియోమైపతి అంటే ఎక్కువ భాగంగా చెడిపోతే హార్ట్ స్ట్రోక్ తట్టుకోలేనప్పుడు మనిషి చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మరి ఈ ప్రమాదకరమైనటువంటి ఈ గుండెపోటుని నివారించాలంటే మనం ఏం చేయాలి? మొదటిది, గుండెపోటు రాకుండా చేయాలంటే మొదట మనం చేయాల్సిన పని ఒకటి బ్లడ్ ప్రెషర్, రక్తపోటుని
ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే గుండెకి ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది. మామూలుగా అయితే 120 mm/80 సిస్టోల్ వచ్చి 120 ఉండాలి, కింద 80 ఉండాలి. ఏజ్‌ని బట్టి మారుతుంటది ఇది. అంటే ఒక ఏజ్ వచ్చినాక 140/100 ఇలా కూడా కొంత నార్మల్‌గా చేస్తారు. అంటే కింద మాత్రం ఖచ్చితంగా 90, పైన మాత్రం 140. కొంత ఏజ్ పెరిగినప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. ఈ కింద సిస్టోల్, డయాస్టోల్ అనేది 100 దాటకూడదు. పైన డాక్టర్ చెప్పేదాన్ని బట్టి 110 నుంచి 140 అట్లా ఏజ్‌ని బట్టి ఉంటుంది. కరెక్ట్ రీడింగ్ అయితే 120/80. ఈ బీపీ అనేది కంట్రోల్ ఉన్నప్పుడు ఏంటంటే గుండె మీద ఒత్తిడి అనేది నార్మల్‌గా ఉంటుంది. ఇక గుండెపోటు రావడానికి అతి ప్రధానమైన కారణం ఏంటంటే చక్కెర వ్యాధి. దీన్ని మనం చక్కెర వ్యాధి, లేకపోతే మధుమేహం, లేకపోతే మనం ఏమంటామండి షుగర్ వ్యాధి అంటాము. దీన్ని మెడికల్ భాషలో ఏమంటారంటే డయాబెటిస్ మెలిటస్, సింపుల్‌గా డయాబెటిస్ అంటారు. చక్కెర వ్యాధి, మధుమేహము, అతిమూత్ర వ్యాధి అంటారు. సరే, ఈ డయాబెటిక్ వల్ల ఏమవుతుందంటే మనకి ప్రధానంగా ఈ డయాబెటిక్ షుగర్ వ్యాధి అంటే మనకు తెలుసు. శరీరంలో మన పొట్టలో ఉన్నటువంటి మన స్టమక్‌లో ఉన్నటువంటి ఆ పేగుల కింద క్లోమము అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్ కింద ఒక ఆ ప్యాంక్రియాస్ కింద క్లోమంలో ఏం చేస్తుంటే ఒక హార్మోన్ బయలుదేరుతుంది. ఆ హార్మోన్ పేరేంటి? ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే శరీరంలోకి రక్తాన్ని, అంటే ఇన్సులిన్ ఏం చేస్తుంది, మనం తిన్న ఆహారము వెంటనే గ్లూకోజ్‌గా మారిపోద్ది. పిండి పదార్థంగా మారిపోద్ది. అంటే ఈ గ్లూకోజ్ అనేది ఒక కార్బోహైడ్రేట్. దీని ఫార్ములా C6H12O6. ఈ గ్లూకోజ్‌ని ఏం చేస్తుందంటే సెల్స్ లోపలికి, అంటే మనం తిన్న ఆహారం రక్తంలో కలిసిపోయినప్పుడు గ్లూకోజ్‌గా మారుతుంది. అది కార్బోహైడ్రేట్. ఆ గ్లూకోజ్‌ని ఈ ఇన్సులిన్ హార్మోన్ రక్త కణాల్లోకి లోపలికి పంపిస్తుంది, ఇంజెక్ట్ చేస్తుంది. అంటే ఆ శరీరం లోపలికి లోపలికి ఇంజెక్ట్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే ఇన్సులిన్ హార్మోన్ తగ్గిపోతుందో అప్పుడు వచ్చే వ్యాధి షుగర్ వ్యాధి. ఎందుకంటే ఇన్సులిన్ హార్మోన్ ఎప్పుడైతే మన శరీరంలో తగినంత ఉత్పత్తి కాదో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ తిన్నటువంటి గ్లూకోజ్ శరీరంలో ఉన్న రక్తంలో ఉన్న గ్లూకోజ్ అలాగే మిగిలిపోతుంది. అప్పుడు వచ్చే వ్యాధి మనకి షుగర్ వ్యాధి అంటున్నాం. ఇది మనకి ఫాస్టింగ్ అయితే 70, ఫుడ్ తిన్నాక 140, 110 అని పెడతారు. ఫాస్టింగ్ 70, ఫుడ్ అన్నం తిన్న తర్వాత అయితే 110 ఉండాలి. అంటే ఏజ్ని బట్టి కూడా కొంత రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఫాస్టింగ్ వచ్చి 100, అలా మ్యాక్సిమం 100, ఆఫ్టర్ ఫుడ్ వచ్చి 160 అట్లా ఒక్కొక్క డాక్టర్ పరంగా ఉంటుంది. సో ఈ షుగర్ వ్యాధి అన్‌కంట్రోల్డ్ అయినప్పుడు ఖచ్చితంగా ఏముందంటే గుండెపోటు రావడానికి అతి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ షుగర్ వ్యాధి అనేది అన్‌కంట్రోల్డ్ ఎప్పుడు అవుతుందంటే మనం ఆహార పద్ధతులు పాటించుకోకుండా ఎప్పుడు కూడా ఒకసారి కూడా టెస్ట్ చేసుకోకుండా ఇలాగాని ఉన్నట్టయితే మనకి ఆ షుగర్ వ్యాధి లోపల, షుగర్ వ్యాధికి మరొక పేరు ఏం పేరంటే చెదపురుగుల వ్యాధి అంటారు. అంటే ఒక చెదపురుగు మీ ఇంట్లో తలుపు ఏది ఉందనుకోండి, చెదపట్టిందనుకోండి, బయటికి ఏం కనపడదు, లోపల అంత బాగా తొలిచేస్తుంటుంది. పట్టుకున్నప్పుడు ఆ తలుపు అంతా కూడా లొట్టగా, అంటే మెత్తగా అయిపోయి పడిపోతుంది అన్నమాట. ఈ షుగర్ వ్యాధి అనేది చక్కెర ఒక చెదపురుగు లాంటిది. కాబట్టి ఈ షుగర్ వ్యాధి అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకున్నప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం చాలా తక్కువ. అంటే షుగర్ వ్యాధి రాకుండా ఏం చేయాలంటే మనం ఒకవేళ వయసు దాటినాక కనీసం 3 నెలలకు ఒకసారి అయినా తిన్న తర్వాత అంటే టెస్ట్ చేసుకోవాలి. ఎఫ్ఈఎస్ తినకముందు, రాత్రి తినకముందు షుగర్ వేస్తుంది, ఎఫ్ఈఎస్ అంటారు. తర్వాత ఫుడ్ తిన్నాక అన్నం తిన్న 2 గంటల తర్వాత టెస్ట్ చేస్తారు, పీపీఎస్ అంటారు. ఫాస్ట్ ఎఫ్ఈఎస్, పీపీఎస్ ఈ 2 కూడా మనం టెస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ 2 టెస్ట్ చేసుకొని ఇవి నార్మల్గా ఉంటుందో చూసుకోవాలి. ఖచ్చితంగా షుగర్ వ్యాధిగ్రస్తులు దీంతో పాటు మరి 3 నెలల టెస్ట్ అని ఒకటి ఉంటుందండి. దాన్ని HbA1c అంటారు, గ్లైకోటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ అంటారు. ఇది అతి ప్రధానమైనది. సో ఒకవేళ ఫుడ్ ఫాస్టింగ్ది తర్వాత అన్నం తిన్న తర్వాత ఈ టెస్టులతో పాటు 3 నెలల టెస్ట్ అని ఉంటుంది. ఈ టెస్ట్ ఖచ్చితంగా చేసుకొని ఇది కంట్రోల్ ఉంటుందో చూసుకోవాలి. మామూలుగా అయితే 6 లోపు షుగర్ లేనట్టు, 6 to 7% ఉంటే షుగర్ ఉన్నా కూడా బాగా కంట్రోల్ ఉన్నట్టు, 7 to 8 ఉంటే గుడ్ కంట్రోల్, 8 మాత్రం 30% దాటకూడదు. 8 దాటితే ఖచ్చితంగా బాడీలో అప్పుడు మనకి యావరేజ్ షుగర్ 240 అంటే అట్లా ఉంటుందండి. 160, 180, 200 అలా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఖచ్చితంగా షుగర్ ఎక్కువ అవటం వల్ల ఈ హార్ట్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కిడ్నీలు, కొన్ని హార్ట్, కిడ్నీ, కన్ను, ఈ 3 అవయవాలు దెబ్బతింటాయి. కాబట్టి ఈ HbA1c టెస్ట్ అది ప్రధానమైనది. అంటే 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఏం చేసుకోవాలంటే ఈ షుగర్ HbA1c టెస్ట్ చేసుకోవాలి. షుగర్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళైతే 6 మంత్స్కి ఒకసారి చేయించుకోవాలి. షుగర్ ఎప్పుడైనా సరే మనం తినే ఆహార అలవాట్ల వల్ల లేదా మనకు కొంత ఒత్తిడి ఉన్నప్పుడు వచ్చే అవకాశం. కాబట్టి షుగర్ అనేది గుండెపోటు రావడం ప్రధాన
ప్రధానమైన కారణం. ఇది కంట్రోల్‌లో ఉంచుకోవాలి. తర్వాత బీపీ, షుగర్ అని చెప్పాను. తర్వాత కొన్ని జెనెటిక్ వంశపారంపర్యంగా వస్తాయి గుండె వ్యాధులు. వాటికి మనం ఏం చేయాలంటే మన పూర్వీకులు ఎవరికైనా గుండెపోటు చనిపోయినా, గుండెపోటుతో హఠాత్తు చనిపోయిన తల్లి గాని, తండ్రి గాని, బంధువులు గాని, తల్లిదండ్రి లేకపోతే మన పితరులు చనిపోయి ఉంటే వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి వీటికి మనం ముందే జాగ్రత్తగా అప్పుడప్పుడు ఖచ్చితంగా ఈ కార్డియాక్ టెస్టులు చేసుకోవాలి. మరి ఇప్పుడు గుండెపోటు రాకుండా ఉండాలంటే చెప్పాను, ఫస్ట్ ఏం చేయాలి? బీపీ టెస్ట్ చేసుకోవాలి, బీపీ కంట్రోల్ ఉంచుకోవాలి, రెండోది షుగర్ కంట్రోల్ ఉంచుకోవాలి. తర్వాత మూడోది వంశపారంపర్యంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా టెస్టులు చేసుకోవాలి. మరి గుండెపోటు నివారించేటటువంటి ఆ పరీక్షలు ఏంటంటే ఫస్ట్ వన్ ఈసీజీ. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంట. ఈసీజీ అంటారు దీన్ని, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. అది కార్డియో అంటే గుండె, అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే దీన్ని ఏం చేస్తారంటే గుండె గురించి తెలుసుకోవడానికి అతి మంచి టెస్ట్ ఏంటంటే ఈసీజీ అనమాట. వెరీ గుడ్ టెస్ట్ ఏంటంటే ఈసీజీ. ఇది ప్రైమరీ టెస్ట్, ప్రాథమిక పరీక్ష. కానీ గుండె గురించి మనకు దాదాపుగా 60 నుంచి 80% మంచి ఇన్ఫర్మేషన్ అనేది సమాచారాన్ని డాక్టర్కి అందిస్తుంది. చూడండి, ఈసీజీ చేయటం వల్ల అంటే రెండు మనకి హార్ట్ దగ్గర కొన్ని ఎలక్ట్రోడ్స్ పెడతారు, ఆ తర్వాత రెండు చేతులు పెడతారు, ఆ తర్వాత రెండు కాళ్ళ దగ్గర కూడా మొత్తం 6 నుంచి 8 ఎలక్ట్రోడ్స్ పెడతారు. దీనివల్ల ఏంటంటే కాళ్ళల్లోకి రక్తం ఎలా సరఫరా వస్తుంది, చేతులు చివరి భాగానికి ఎలా వస్తుంది, తర్వాత గుండెలోకి అన్ని భాగాలు చేస్తుందా లేదా, ఈ విషయాలన్నింటినీ కూడా మనకి ఈ ఈసీజీని తెలియజేస్తుంది. ఈసీజీని మనకు ప్రిస్క్రైబ్డ్ అంటే మంచి క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్ని చూసినట్టయితే అది నార్మల్గా ఉన్నట్టయితే మన గుండె జబ్బు 80 నుంచి 90% లేనట్టు. తర్వాత ఈసీజీ తర్వాత రెండోది 2D ఎకో. ఈ టూ డైమెన్షనల్ ఎకో కార్డియోగ్రామ్ ఉందండి, 2D ఎకో అంటారు. ఈ 2D ఎకో చేయటం వల్ల ఏంటంటే హార్ట్ స్కానింగ్ అంటారు దీన్ని. ఈ హార్ట్ స్కానింగ్ చేయటం వల్ల మనకేమవుతుందంటే గుండె ఈఎఫ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారండి. ఈఎఫ్ ఈ ఎజెక్షన్ ఫ్రాక్షను ఖచ్చితంగా 70 దాటకూడదు, అంటే రేంజ్ 50 to 70% మధ్యలో ఉండదు. గుండె ఎలా పంపు చేస్తుంది, గుండె చుట్టూ నీరు ఉందా, ఇది చాలా మంచి టెస్ట్. ఇది కూడా ఎక్స్టర్నల్ పై భాగంలో మాత్రమే ఉంటుంది. ఆ 2D ఎకో అంటే ముందు ఈసీజీ చేసుకుంటాం, 2D ఎకో. ఈసీజీ తీసుకొని అది నార్మల్గా ఉంటే ఇంకా అవసరం ఉండదు, ఒకవేళ అవసరమైతే 2D ఎకో. ఈ 2 టెస్టులు చేసుకోవాలి. ఈ 2 టెస్టులు అంటే ఈసీజీలో కానీ ప్రాబ్లం ఉంటే 2D ఎకో చేస్తారు. 2D ఎకోలో కానీ ఇంకేదైనా సమస్య కానీ ఉంటే ఏం చేస్తారంటే టీఎంటీ అంటారు, సిటీఎంటీ అంటారు, దీన్ని కంప్యూటరైజ్ ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు. ఒక మిషన్ మీద రోలింగ్ అంటే ఒక రోలర్ తిరుగుతూ ఉంటుంది, ట్రెడ్మిల్. అప్పుడు మనం నడిచేటప్పుడు గుండెకి ఎలక్ట్రోడ్స్ పెట్టి ఏ విధంగా ఉందో కనుక్కుంటారు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గుండె పనిచేసేటప్పుడు. సిటీఎంటీ ఇది దాటితే మళ్ళీ కరోనరీ యాంజియోగ్రామ్ అని ఉంటుంది. సో మనకి గుండెపోటు రాకుండా ఈ 2 టెస్టులు ఖచ్చితంగా చేసుకోవాలి. ఈసీజీ అది 3 monthsకి ఒకసారి, కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా 2D ఎకో చేసుకోవాలి. నేను చెప్పేది గుండె జబ్బు లేని వాళ్ళు ఖచ్చితంగా ఈసీజీ తీసుకోవాలి 3 monthsకి ఒకసారి. అక్కడ ఏదైనా మనకు కానీ గుండె జబ్బులు కానీ ఉంటుంది, ఈసీజీ వెంటనే కనుక్కుంటుంది అనమాట. మనకి అది ఆ పారామీటర్లు తెలిసిపోతుంది. ఆ గ్రాఫ్స్లో మనకి ఎంత దూరం ఎలా ఉంది, ఆ గ్రాఫ్స్లో యొక్క పీవేవ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ గ్రాఫ్ని బట్టి మనకి ప్రైమరీ నాలెడ్జ్ వస్తుంది. రెండవది 3 monthsకి ఒకసారి అది చేసుకోవాలి, 6 monthsకి ఒకసారి 2D ఎకో చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ప్రాబ్లం ఉందనుకోండి, ఈసీజీలో ప్రాబ్లం ఉంటే 2D ఎకో చేస్తారు. 2D ఎకో చేస్తే మనకేం చేస్తాం, టీఎంటీ చేస్తాం. టీఎంటీ చేస్తే యాంజియోగ్రామ్. ఈ యాంజియోగ్రామ్ చేయడం వల్ల ఎక్కడ బ్లాక్లను చేసి అవసరమైతే మందులు పెడతారు, మెడికేషన్ అంటారు, అవసరమైతే స్టెంట్ వేస్తారు, ఇంకా అవసరమైతే బైపాస్. ఈ ప్రైమరీ టెస్టులు 2 ఉన్నాయి. ఈసీజీ ఇవన్నీ కూడా ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది. ఈసీజీ ఒక 5 నిమిషాల టెస్ట్, 2D ఎకో కూడా ఒక 5 నుంచి 10, ఒక పావు గంట సమయం కానీ పెట్టగలిగితే ఏ ఒక్కరికి కూడా గుండె జబ్బు అనేది రాదు. లోపల గుండె జబ్బుకు ఉండేటువంటి పెద్ద ప్రమాదం ఏంటంటే గుండెలో పైనుండి చెప్పాను కదా, గుండె పైభాగం ఉన్నటువంటి ఆ రక్తనాళాల్లో 90% పూడికలు ఉన్నా కూడా మనకి తెలియదు. అంటే రేపు చనిపోయే మనిషికి కూడా ఈరోజు ఆ నాలుకలన్నీ ఆ రక్తనాళాలన్నీ కూడా పూడికలు ఏర్పడుతున్నాయి, కానీ మనకు తెలియదు. అంటే మరి తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రైమరీగా టెస్టులు చేసుకున్నట్టయితే మనకి ఇమ్మీడియట్ తెలిసిపోతుంది. చాలామంది ఇంకొక 2 daysలో హార్ట్ స్ట్రోక్ వస్తున్నారు, జనరల్ చెకప్ చేసుకొని విపరీతంగా అంటే ఆ గుండె చుట్టూ రక్తనాళాలు 90% పూడికలు ఉన్నాయి. ఆ పూడికలన్నింటినీ నివారించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఆటోమేటిక్గా వాళ్ళు మరి ఆ టెస్టులను చేసుకొని మరి అంటే రేపు చనిపోతారు వాళ్ళు ఆ టెస్టులు చేసుకోకపోతే. అంటే తెలియదు అనమాట. ఒక 1 weekలో హార్ట్ స్ట్రోక్ వస్తుంది, వాళ్ళకి ఆల్రెడీ 90% బ్లాక్లు ఉంటాయి. అప్పుడు వెంటనే వాళ్ళకి ఈసీజీలో ప్రాబ్లం ఉంటుంది, 2D ఎకోలో ప్రాబ్లం ఉంటుంది,
సిటీఎంటీ ఖచ్చితంగా చెప్తుంది అది. అప్పుడు కరోనా యాంజియోగ్రామ్ చేసి అవసరమైతే స్టెంట్ వేస్తారు, లేదంటే స్టెంటు లేదంటే మెడిసిన్ పెడతారు, ఇంకా అవసరమైతే బ్లాక్. సో ఇది మనకి ఖచ్చితంగా ప్రాణాలు కాపాడుతుంది అనమాట. అంటే మన రెగ్యులర్ చెకప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎంత ఆరోగ్యం అని కాదు, గుండె జబ్బకుండా ఒక గొప్ప విషయం ఏంటంటే 90% రక్తనాళాలు పూడికలు అయిందా కూడా మనిషికి తెలియదు. దానివల్ల ఏంటంటే చివరి దశలో మనం జాగ్రత్త పడతాం. కొంతమందికి స్ట్రోక్ వస్తుంది, అదృష్టం బాగున్నాడు హాస్పిటల్కి వెళ్ళి బతుకుతాడు. ఒకవేళ స్ట్రోక్ ఎక్కువగా ఉంటే హాస్పిటల్లో చచ్చిపోతాడు, లేదా ఇంట్లో చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు మన కారు ఒకటి కొన్నాం అనుకోండి, కారు కొత్త కారు ఎంత తిరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 2,00,000 కిలోమీటర్ తిరుగుతుంది అనుకుంటాం. కారులో ఇంజిన్ ఉంటుంది, మనందరికీ తెలుసు, ఆ పిస్టన్, పెట్రోల్ అంటే రక్తము, ఇంజిన్ అంటే గుండె అనుకోండి. ఆ ఇంజిన్ వేసి దాంట్లో అన్నీ వేయాలి కదండి. పెట్రోల్ వేయాలి, ఇంజిన్ ఆయిల్ వేసి చూసుకోవాలి, లోపల కూలంట్ ఉంటుంది, ఇవన్నీ కరెక్ట్గా చేసుకోవాలి. కారు కొన్నాం కదని చెప్పేసి ఒక 5,000 కిలోమీటర్ తిరిగినాక జనరల్ చెకప్ చేయాలి. ఇంజిన్ ఎలా ఉంది, లోపల ఇంజిన్ ఆయిల్ ఉందా, కూలంట్ ఉందా. కూలంట్ అంటే ఇంజిన్ని కూల్ చేస్తుంది. మరి ఇంజిన్ ఆయిల్ అంటే ఈ లోపల ఇంజిన్ యొక్క లోపల ఉండే పిస్టన్స్ అన్నింటిని కూడా అరుగుదల లేకుండా చేస్తుంది. ఇవన్నీ చూసుకోవాలన్నమాట మనం. ఇవన్నీ మనం చూసుకుంటాం కదండి. అప్పుడు చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంజిన్ అనేది మన అవసరమైతే ఇంజిన్ ఆయిల్ మార్చుకోవటం, కూలంట్, ఇవన్నీ ఒక 5-6 వేలు టెస్ట్, 5-6 వేల రూపాయలు అవుతుంది. ఇది నేను ఒక 5,000 కిలోమీటర్ తిరిగిన తర్వాత. అది 1,00,000 కిలోమీటర్ తిరుగుద్ది ఆ ఇంజిన్, లేదా 2,00,000 తిరుగుతుంది. అలా కాకుండా దాన్ని వదిలేసి కొన్న తర్వాత 20,000 కిలోమీటర్లు కూడా దాన్ని అలాగే వదిలేసామనుకోండి, ఒక్కసారి ఇంజిన్ ఏమవుతుందంటే మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది, లోపలంతా ఇంజిన్ సీజ్ అయిపోద్ది. దాన్ని మళ్ళీ ఓపెన్ చేయడానికి ఎంత అవుతుందంటే మళ్ళీ 30-40 వేలు అవుద్ది. మామూలుగా అయితే ఒక 2-3 వేల రూపాయలు పోయేదాన్ని మన 60,000. ఆ ఇంజిన్ అనేది, కారు ఇంజిన్ అనేది మనం ఇంజిన్ ఆన్ చేస్తేనే పని చేస్తుంది, కానీ హార్ట్ అనేది అలా కాదు, ప్రతి క్షణం కూడా ఇది పని చేయాల్సిందే. చాలామంది ఏమనుకుంటారంటే నాకు దేవుడు భయం ఉంది, నేను అక్కడికి వెళ్తాను, గుడికి వెళ్తాను, ఇంకో దానికి వెళ్తాను అని చెప్పేసి అలా దేవుడి మీద పెట్టేసి నాకు చూస్తాడని చెప్పి ఏ టెస్టులు చేసుకోరు. వాళ్ళకి ఈ బ్లాక్స్ అనేది నిద్రలోనే చనిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం గుడికి వెళ్ళాము, చర్చికి వెళ్ళాము, లేకపోతే మసీద్కి వెళ్ళాము అని కాకుండా మనం ఖచ్చితంగా ఈ టెస్టులు అనేవి కూడా దేవుడే పెట్టాడు కాబట్టి టెస్టులు చేసుకోవాలి. ఈ టెస్టులు చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మన యొక్క జీవితం అనేది ఖచ్చితంగా లైఫ్ అనేది ఎక్స్పాండ్ అయిపోతుంది అన్నమాట. జీవితం అనేది పొడిగించబడుతుంది. నాకు ఒకసారి చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు నేను వెంటనే 2D ఈసీజీ తీసుకున్నాను, 2D ఎక్కువ తీసుకున్నాను. టీఎంటీలో చిన్న సమస్య ఉన్నప్పుడు వెంటనే నేను బ్లడ్ థిన్నర్ వాడాను, అటోర్వాస్టాటిన్, క్లోపిడోగ్రాల్ అనే మెడికల్ వాడినప్పుడు ఆటోమేటిక్గా అది క్యూర్ అయిపోయింది. ఆ టెస్ట్లే కానీ మనం కానీ చేయించుకోకపోతే ఈరోజు అది నాకు పెద్ద ప్రాబ్లంగా అయ్యేదాన్ని. అంటే స్టంట్ అవ్వచ్చు, లేదా బైపాస్ సర్జరీ అవ్వచ్చు. స్టార్టింగ్ కాబట్టి అది నార్మల్ అయిపోయింది. కాబట్టి మనం సెల్ఫ్ చెకప్ అనేది చాలా ముఖ్యం. మన జీవితకాలాన్ని 100 సంవత్సరాలు కాపాడుతుంది. ఇప్పుడే చెప్పాను, ఎప్పుడన్నా ఆన్ చేసే కారుకి, అవసరానికి పడే కారుకి అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు అది 1,00,000 కిలోమీటర్ తిరిగినా జనరల్ చెకప్ ఉండాలి. లేదా 10,000 కిలోమీటర్లు తిరుగుతుంది, కంటిన్యూ తిరిగితే 10,000 కిలోమీటర్లు తిరుగుతుంది. తర్వాత ఇంజిన్ సీజ్ అయిపోద్ది, బ్లాస్ట్ అయిపోద్ది అనమాట, ఏ వాడకపోతే. ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ అవ్వకుండా కూలంట్ అని ఉంటుంది, ఇంజిన్ చల్లబరిచేటువంటి లిక్విడ్ కూలంట్ అని ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ ఇవేవి లేకుండా, లేకపోతే బ్రేక్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్, ఇప్పుడు ఇంజిన్ కానీ చూస్తే ఇంజిన్ ఆయిల్, కూలంట్ కంపల్సరీ. తర్వాత గేర్ ఆయిల్ ఉంటుంది. సో ఈ 3 ఆయిల్స్ కానీ మార్చకుండా అలాగే నడుపుతుంటే ఇంజిన్ ఒక రోజు మధ్యలో సీల్ అయిపోవటం, లేదా కొన్నిసార్లు పనికి రాకుండా పోవటం జరుగుతుంది. ఒక 2,00,000 తిరిగి ఇంజిన్ ఒక 10,000కే జనరల్ చెకప్ కోరుకుంటే జీవితకాలం పనిచేసి క్షణ విశ్రాంతి తీసుకున్న మనిషి ఏమైపోతాడంటే విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు, అంటే సమాధిలోకి వెళ్తాడు, చనిపోతాడు. అటువంటి గుండెకి మనం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ప్రైమరీ అయిన తర్వాత టెస్ట్లు అంటే భయపడతారు. ఈసీజీ అంటే కొంతమందికి భయం ఉంటుంది, 2D ఎక్కువ అంటే భయం ఉంటుంది, టీఎంటీ అంటే భయం ఉంటుంది. ఏవి భయపడకుండా మనం కానీ టెస్టులు కానీ చేసుకున్నట్టు ఇప్పుడు వైద్యం బాగా పెరిగింది గుండెకి. అంటే మనకేం చేస్తారంటే గుండెకి వైద్యాలు బాగా పెరిగాయి అనమాట. అంటే మనం వెళ్ళగలిగితే ఇప్పుడు సర్జరీలు లేకుండానే టాబ్లెట్స్ ద్వారానే అన్ని మెడిసిన్ ద్వారా క్యూర్ అయిపోతున్నాయి. తర్వాత రెండోది ఏంటంటే గుండెపోటు కానీ రాకుండా. ఆ తర్వాత గుండెపోటు రావడానికి ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే కొలెస్ట్రాల్ అండి, లిపిడ్ ప్రొఫైల్ అంటారు, చెప్పడం మిస్ అయిపోయింది. మరి గుండెపోటు రావడం ప్రధాన కారణం, 1 బీపీ, 2 షుగరు, మూడోది వచ్చి కొలెస్ట్రాల్. ఇది అతి ప్రధానమైన కారణం. ఈ కొలెస్ట్రాల్ అనేది చెప్పాను మీకు. ఈ కొలెస్ట్రాల్ అనేది రక్తంలో కానీ ఉన్నట్టయితే ఇది కూడా మనకి గుండెపోటు రావడం ప్రధాన కారణం. 1 షుగరు, రెండోది
కొలెస్ట్రాల్ రక్తంలో పెరుగుతుంది. ఇది బరువు అని కాదు కానీ కొంతమందికి తినే తిండి వల్ల వస్తుంది. ఈ కొలెస్ట్రాల్ మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. మా హెచ్డిఎల్ హై డెఫిషియన్సీ కొలెస్ట్రాల్, దీన్ని మంచి కొలెస్ట్రాల్ అంటారు. తర్వాత ఎల్డిఎల్ లో డెఫిషియన్సీ కొలెస్ట్రాల్, ఇది చెడు కొలెస్ట్రాల్ అంటారు. తర్వాత విఎల్డిఎల్ వెరీ లో డెఫిషియన్సీ కొలెస్ట్రాల్, ఇది చాలా చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఎల్డిఎల్ విఎల్డిఎల్ ఖచ్చితంగా పెరగకుండా చూసుకోవాలి. హెచ్డిఎల్ పెరిగేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైతే హెచ్డిఎల్ పెరుగుతుందో విఎల్డిఎల్ తగ్గుతుంది. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే మంచి కొలెస్ట్రాల్ పెరగాలి. ఈ చెడు కొలెస్ట్రాల్ కానీ పెరిగినట్టయితే మరి చాలా తొందరగా ఆ రక్తనాళాలను సీజ్ చేసి మరి గుండెపోటు వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ మనం కానీ గమనించినట్లయితే మరి ఈ గుండెపోటు రాకుండా ఉండటానికి మనం ఏం చెప్పామంటే, గుండెపోటు రాకుండాటానికి కొలెస్ట్రాల్ ప్రధానమైన కారణం కదా. మరి ఈ టెస్టులు ఈసీజీ 2 అంటే గుండెపోటు రాకుండా నివారించడానికి ఏమేమి టెస్టులు చేసుకోవాలి? ఒకటి లిపిడ్ ప్రొఫైల్, అంటే ఇప్పుడే చెప్పాను, రక్తంలో లిపిడ్ ప్రొఫైల్ పెరగకుండా చూసుకోవాలి. రెండోది షుగర్ కంట్రోల్లో ఉండాలి. మూడోది బీపీ కంట్రోల్లో ఉండాలి. ఈ 3 గారి కంట్రోల్ ఉంటే గుండెపోటు రావడానికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. తర్వాత టెస్టులు ఈసీజీ 2DF, ఈ 2 టెస్టులు చాలు. ఈ 2 కూడా ఎక్స్టర్నల్ టెస్ట్, గుండె పైభాగం చేసి, అంటే 2 కూడా 10 నిమిషాలు లేదా 15 మినిట్స్లో అయిపోతాయి. జస్ట్ ఈసీజీ అయితే ఎలక్ట్రోడ్స్, అది 2DF అయితే చిన్న గుండె మీద చిన్న లిక్విడ్ ఒకటి పూసి స్కానింగ్ చేస్తారు, మళ్ళీ పంపించేస్తారు. సో వీటి వల్ల వెంటనే వెళ్ళిపోవచ్చు. ఈ 2 టెస్టులు చేసుకోవటం వల్ల మనకి లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. ఏదైనా తేడాగా ఉన్నట్టు ప్రాబ్లం ఉంటే వెంటనే కొనుక్కొని మరి బ్రతికే అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది ఈ జనరల్ చెకప్ వల్ల రేపు చనిపోయేవాళ్ళు కూడా, రేపు వచ్చే గుండెపోటును కూడా ఈ జనరల్ చెకప్ చెప్తాది. వీటి భయపడకుండా టెస్ట్ కానీ వేసుకున్నట్టయితే మనం కానీ మెడికేషన్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్లో కానీ ట్రీట్మెంట్ చికిత్స తీసుకుంటే మరి గుండెపోటు అనేది వచ్చే అవకాశం, గుండెపోటు ద్వారా మరణించే అవకాశాలు బాగా తగ్గుతాయి. మరి గుండెపోటు రాకుండా ఉండటానికి కొన్ని టాబ్లెట్స్ కూడా పెట్టారు, ఔషధాలు. చూడండి, ఒకటి బ్లడ్ థిన్నర్స్ అంటారు, రక్తాన్ని పలచబరుస్తాయండి. ఈ రక్తాన్ని పలచబరిచే ఏంటంటే వీటిని బ్లడ్ థిన్నర్స్ అంటారు. ఇక్కడ వీటిల్లో గుండెపోటు రాకుండా నివారించేటువంటి ఔషధాలు 3 ఉన్నాయి. వాటిలో ఒకటి క్లోపిడోగ్రాల్, తర్వాత రెండోది వచ్చి అటార్వెస్టటిన్, మూడోది వచ్చి యాస్పిరిన్. ఈ 3 మందులు ఖచ్చితంగా గుండెపోటు నివారిస్తాయి. ఇప్పుడు అటార్వెస్టటిన్ ఉంది, అటోర్ఫిట్ సివిట్ అన్న టాబ్లెట్. అటార్వెస్టటిన్ 75 గ్రామ్స్ ఉంటుంది, క్లోపిడోగ్రాల్ 10 గ్రామ్స్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే గుండెపోటుని, అంటే రక్తంలో ఎప్పుడు ఏ క్లాట్లు ఏర్పడినా కరిగిస్తుంది రక్తం గడ్డలు. దీనివల్ల ఈ టాబ్లెట్ ఏం చేస్తుందంటే రక్తంలో ఉన్న గడ్డలను కరిగిస్తుంది. ఇది రోజు వేసుకోవడం వల్ల డాక్టర్ గారి సలహా మీద రోజు కానీ వాడితే ఆ రక్తంలో గడ్డల్ని ఎప్పటికప్పుడు అది క్యూర్ చేస్తూ ఉంటుంది. ఈ రక్తంలో గడ్డల్ని ఎప్పటికప్పుడు క్యూర్ చేయటం వల్ల ఆ గుండెలో ఆ బ్లాక్లు ఏర్పడే అవకాశం అనేది ఉండదు. ఏంటంటే ఒకటి క్లోపిడోగ్రాల్, 2 అటార్వెస్టటిన్, 3వది యాస్పిరిన్. సో ఈ ఔషధాన్ని డాక్టర్ గారి సలహా మీద వాడినట్టయితే మరి ఒకటి రక్తంలో గడ్డలు ఏర్పడకుండా చేస్తుంది, రెండోది గుండెపోటు రాకుండా చేస్తుంది, మూడోది పక్షవాతం పెరాలసిస్ రాకుండా చేస్తుంది. సో వీటిని బ్లడ్ థిన్నర్ చేసే పని, ఒకటి గుండెపోటు నివారిస్తుంది, హార్ట్ అటాక్, రెండోది పక్షవాతాన్ని నివారిస్తుంది, పెరాలసిస్, మూడోది ఈ లోపల కొలెస్ట్రాల్ పెరగకుండా కూడా చేస్తుంది. కొలెస్ట్రాల్ అంటే అంత మంచిది అనమాట ఈ బ్లడ్. ఒక టాబ్లెట్ ఉంది, మరి మేము వాడేటువంటి టాబ్లెట్ ఒకటి ఉంది, డాక్టర్ గారి సలహా మీద నేను వాడే టాబ్లెట్ ఏంటంటే అటార్ఫిట్ CV10, అటార్వెస్టటిన్ 75 mg, క్లోపిడోగ్రాల్ 10 mg వాడతాం. సో వాడటం వల్ల ఏమవుతుంది, మనకి లిపిడ్ ప్రొఫైల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అస్సలు లిపిడ్ నాకు మొత్తం టోటల్ కొలెస్ట్రాల్ అనేది 200 ఎప్పుడు దాటుతుంది, 160, 140లో ఉంటుంది. తర్వాత హార్ట్ అటాక్ రానివ్వదు, తర్వాత పక్షవాతం రాకుండా ఆపుతుంది. తర్వాత ఈ టాబ్లెట్ని ఇప్పుడు అటార్ఫిట్ CV10 అని ఒకటి ఉంది, యాస్పిరిన్ టాబ్లెట్స్. ఇవి డాక్టర్ గారి సలహా మీదకి మనం వాడితే మనకి గుండెపోటు అనేది మ్యాక్సిమం వచ్చే అవకాశం చాలా తక్కువ. తర్వాత రెండోది, మన దగ్గర ఒకవేళ ఎవరికైనా గుండెపోటు కానీ హఠాత్తుగా వస్తే ఏ టాబ్లెట్ వాడాలంటే ఎకోస్ప్రిన్ గోల్డ్ 10 అని ఉంటుంది. ఎకోస్ప్రిన్ గోల్డ్ 10 బయట అన్ని మెడికల్ షాపులు అమ్ముతారు. ఎకోస్ప్రిన్ గోల్డ్ 10, దీనిలో నేను చెప్పిన 3 మెడిసిన్స్ ఉంటుంది. అటార్వెస్టటిన్ ఉంటుంది, అది 75 mg ఉంటుంది.
ఎకోస్ప్రిన్ ఉంటుంది, అది 75 ఎంజీ ఉంటుంది. యాస్పిరిన్ 10 ఎంజీ, ఈ 3 టాబ్లెట్లు కలిసి ఉంటుంది. ఎకోస్ప్రిన్ గోల్డ్ 10 అని. ఎవరికైనా హఠాత్తు గుండెపోటు కానీ వచ్చినప్పుడు ఆ టాబ్లెట్ కానీ ఇచ్చినట్టయితే వాళ్ళు హాస్పిటల్ పోయేలో ఖచ్చితంగా బతికే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఏం చేస్తుందంటే ఈ టాబ్లెట్ బాడీలోకి వెళ్ళిపోయి అది అంటే గుండెపోటు వచ్చినప్పుడు ముందు ఒక టాబ్లెట్ వేయటం, మరి సివియర్గా ఉంటే ఇంకొకటి వేయటం, అలా టాబ్లెట్ కానీ ముందు మింగించగలిగితే ఆ బాడీలోకి ఇది హాస్పిటల్కి వెళితే ఒకవేళ చనిపోయే వాళ్ళు కూడా కనీసం వెంటిలేటర్ మీద బతికే అవకాశం ఉంది. ఇది లోపలికి వెళ్ళి ఆ గుండె రక్తనాళాలలో ఉన్నటువంటి ఆ గడ్డల్ని గత బ్లాక్ని కరిగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది మీరు అందరూ కూడా ఆ ఎకోస్ప్రిన్ గోల్డ్ 10 అనేది మన దగ్గర కానీ పెట్టుకోగలిగితే మనకి చాలా ఉపయోగం. మనకు అయితే పని లేదు, వేరే వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు అనమాట. తర్వాత ఈ గుండెపోటు గురించి, ఈ గుండె జబ్బులు అనేవి చాలా ప్రమాదకరమైనవి కాబట్టి వీటిని రాకుండా మంచి క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు గుండె జబ్బులకి ఏంటంటే డాక్టర్లు ఎలా ఉన్నారంటే చిన్నదానికి కూడా ఈ టీఎంటీ రాయటం, యాంజియోగ్రామ్ రాయటం ఇవన్నీ జరుగుతున్నాయి. సో అది జరగకుండా ఉండాలంటే అంటే లాభాపేక్ష లేకుండా సేవే వైద్య సేవ గొప్పగా భావించే, వైద్య సేవ దైవంగా భావించే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఏం చేస్తారు, 4-5 వేలతో పోనిస్తారు. అది వ్యాపార ధోరణి. బిజినెస్ మ్యాన్ డాక్టర్ అయితే ఏం లేకపోయినా కూడా స్టెంట్ వేసి 3-4 లక్షల రూపాయలు లాగే అవకాశం ఉంది. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ జరుగుతున్నది. కాబట్టి ఒక సీనియర్ డాక్టర్ దగ్గరికి, ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే గుండె జబ్బుల్ని పూర్తిగా నివారించవచ్చు. మరి అంతేకాకుండా మీకు ఇంకా యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి మంచి ఛానల్ డాక్టర్ రవికాంత్ పొంగర్ అని చాలామంది ఉన్నారు, ప్రణవ్ ముఖర్జీ అని. ఆ వీడియోలన్నీ చూసి మీరు ఒక అవేర్నెస్ పొందాలి. గుండె గుణం ఏంటంటే గుండె జబ్బులు ఇస్తే పూర్తిగా అవకాశాలు ఇస్తే, లేకపోతే లేవు. అంటే ఒకేసారి మనిషి పోతాడు, లేదంటే ఎక్కువ ప్రాబ్లం అయిపోద్ది. అంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 3 లక్షలు 4 లక్షలు అట్లా ఖర్చు అవుద్ది. ఒక బైపాస్ అయితే 2 లక్షలు 3 లక్షలు, స్టెంట్ అయితే 2 లక్షలు అవుద్ది. ఇలా కాకుండా ప్రైమరీగా తీసుకున్నటువంటి సూచనలతో గుండె జబ్బుల్ని మొదట్లో నివారించుకుంటే ఏం చేయదు. తర్వాత ఆహారపు అలవాట్లని మార్చుకోవాలి. ఆహారపు అలవాట్లు అంటే మనం చేప ఎక్కువ తినాలి. ఈ చేపలో కొలెస్ట్రాల్ నివారిస్తుంది, తర్వాత గుండెకు మంచిది. తర్వాత కొన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఆమె ప్రోడక్ట్స్లో కానీ చూసుకున్నట్టయితే ప్రోటీన్ డైలీ అనే ఉన్నది. ప్రోటీన్ డైలీ బయట అమ్ముతారు. ఆమె ప్రోడక్ట్స్ ఇంకా వాళ్ళు ఉన్నాయండి. తర్వాత సాల్మన్ ఒమేగా చేప నూనె ఉంటుంది. ఇవి కానీ మనం చేయగలిగితే మంచిది. మనకి అది చేయలేని వాళ్ళు చేప తింటాము. తర్వాత రెండోది కూరగాయలు ఎక్కువ వాడటం వల్ల విటమిన్లు పెరుగుతాయి. దానివల్ల కూడా గుండె జబ్బులు నివారించబడుతున్నాయి. కాబట్టి మరి ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. ఇది నాకు, నేను ఒక డాక్టర్గా చెప్పట్లేదు కానీ ఒక లెక్చరర్గా చెప్తున్నాను. ఆయన నాటే డాక్టర్, కానీ ప్రజల్ని గుండెపోటు నుంచి, నేనేం వైద్యుని కాదు కానీ ప్రజల్ని, మరి నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీ కాబట్టి ఒక 20 సంవత్సరాలుగా నీట్ ఐఐటి వాళ్ళకి, అంటే నీట్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెడికల్ వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్తున్నాను. కాబట్టి ఈ జనాల్ని బ్రతికించాలి, గుండెపోటు నుంచి నివారించబడాలి, సడన్ డెత్ ఉండకూడదు. తర్వాత అదేవిధంగా వీళ్ళకి ఎవరు కూడా గుండె వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో పూర్తి తెలుగులో చెప్తున్నా. ఇది మీరు ఇంకా కాబట్టి మీరు ఈ వీడియో చూసి ఆ గుండె మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తున్నాను. కాబట్టి థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని ముగించి మళ్ళీ చెప్తున్నాను. గుండెపోటు నివారించాలంటే ఒకటే, ప్రీవియస్గా సంవత్సరానికి గుండెపోటు లేని వాళ్ళు మామూలుగా జనరల్ చెకప్ అనేది ఖచ్చితంగా అవసరం. 3 మంత్స్కో 40 దాటిన తర్వాత ఖచ్చితంగా 3 నెలలకి ఖచ్చితంగా ఒక ఈసీజీ తీసుకోవాలి. 6 నెలలకు ఒకసారి 2D ఎక్కువ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి ప్రైమరీ టెస్టులు అన్నీ తెలిసిపోతాయి, ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ ఈసీజీ 2D ఎక్కువ నార్మల్గా ఉంటే ఇక ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. కొంతమంది రైతులు ఉంటారు, వ్యవసాయ పనులు, వాళ్ళు కూడా సడన్గా చనిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉంది కానీ వంశపారంపర్యంగా ఆ రక్తనాళాలన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉంటాయి. అప్పుడు వాళ్ళు సడన్గా చచ్చిపోతారు. మనం అనుకుంటారు రైతు మంచి అలవాట్లు ఉన్నాయి, రోజంతా కష్టపడి పని చేస్తాడంటే కారణం ఏంటంటే అతను వంశపారంపర్యంగా క్లోజ్ అయిపోయినాయి బ్లాక్స్. ఆ హార్ట్, ఆ గుండె మీద ఉండే రక్తనాళాలను క్లోజ్ అయినా కూడా సడన్గా చనిపోయారు. అలాంటి వాళ్ళు అందుకనే కష్టపడినా, మనం మంచి అలవాట్లు ఉన్నా, కష్టపడినా, ఏది చేసినా అంటే మంచి అలవాట్లు ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది కొంచెం. సో మంచి అలవాట్లు అంటే ఇప్పుడు మనం చూడండి, ఎప్పుడైతే బీపీని, షుగర్ని మనం మంచి అలవాటు తగ్గించుకుంటామో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ. సో గుండెపోటు రావడానికి లాస్ట్లో క్లోజ్ చేస్తున్నాను. ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి కొలెస్ట్రాల్, రెండోది షుగరు, మూడోది వచ్చి బీపీ.
ఒకటి కొలెస్ట్రాల్, రెండోది చక్కెర వ్యాధి, మూడోది రక్తపోటు. ఈ 3 గాని కంట్రోల్ ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం 95% ఉండదు. ఒకటి గుండెపోటు రాకుండా కానీ ఒకటి చక్కెర వ్యాధి, రెండోది కొలెస్ట్రాల్, మూడోది బీపీ. ఈ 3 గాని కంట్రోల్ గాని ఉన్నట్టయితే గుండెపోటు వచ్చే వ్యాధి గుండెపోటు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ అనమాట. మరి నివారించుకోవడానికి ఏంటంటే గుండెపోటు రాకుండా లేదా గుండెపోటు చనిపోకుండా పెద్ద పెద్ద సర్జరీ జరగకుండా స్టెంటులు లేకుండా ఉండాలంటే మనం అప్పుడప్పుడు టెస్టులు చేసుకోవాలి. ఖచ్చితంగా సంవత్సరానికి 2 సార్లు అయిన గుండె టెస్టులు. ఈసీజీ రూ. 150 ఉంటుంది ఒకసారి. ఈ 150, రూ. 200 ఈసీజీకి చాలా మంది వద్దనుకుని ఒక్కసారి స్టెంట్ వేయించుకుంటారు. అప్పుడు 3 లక్షలు వదులుతాయి. ఇంకా సర్జరీ అయితే ఇంకా టైం పడుతుంది, ఇంకా ఎక్కువ టైం పడుతుంది. 6 నెలలు మంచంలో 6 నెలలు బెడ్ రిడన్ ఉండాలి. అదంతా కోలుకోవాలి, ఏ పని చేయకూడదు. బట్ ఆ గుండెకి ప్రైమరీ టెస్టులు చూసుకోవాలి. ఒక దశ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా గుండెకి వ్యాధులు వస్తాయి. ఒక పెద్దది 60 దాటిన తర్వాత 60 వీటి కానీ మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే మనందరికి కూడా ఉపయోగము. కాబట్టి దీని మీద మీ అభిప్రాయాలు చెప్పండి. తర్వాత మీ అందరికి కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా యొక్క వీడియోలో మీకు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ. మీ వెంకట్రావు, టీవీఆర్, విశాఖపట్నం.